దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రార్థన లేమి అదొక పాపం అని నీవు బోధించాలని పరిశుద్ధాత్మ నాకు తెలియజేస్తున్నాడు. ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ఆర్ ద సిన్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్ అంటే ప్రార్థన చేయకపోవడం ఒక పాపమా? ఏమంటారు మీరు? ప్రార్థన చేయకపోవడం ఒక పాపమే. అనేక పాపాలు మనము మరి ఒకటి ధ్యానించినాము. ఈరోజు ప్రార్థన చేయకపోవడం, ప్రేయర్లెస్నెస్ అంటే నీ జీవితంలో ప్రార్థన లేకుంటే అది ఒక పాపముగా పరిగణించబడుతుందని మనం తెలుసుకోవాలి. ఇది 1 సమూయేలు 12:22-23 ఉంది మాట. 1 సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగును, అది నాకు దూరమగును కాక. ప్రవక్త అయిన సమూయేలు అంటున్నాడు, ఒకవేళ నేను మీ కొరకు ప్రార్థన చేయకుంటే అది నాకు పాపముగా మారిపోతుంది. నేను మరి యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడని అయిపోతాను. మీ నిమిత్తం నేను విజ్ఞాపన చేయకుంటే కనుక అది నాకు దూరం అయిపోవాలి. నాకు శ్రేష్టమైన చక్కని మార్గము మరి నేను మీకు బోధిస్తానని ఇక్కడ ఈ వాక్యంలో చూస్తున్నాం. మరి ప్రార్థన చేయకుంటే పాపమే. అంటే ప్రార్థనని మానవులను దేవునితో కలిపేది. ఇట్ ఈస్ అ బాండ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. దేవునితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు నీతో కూడా మాట్లాడాలంటే కూడా నువ్వు ప్రార్థనలో గడపాలి. దేవునితో ఉన్న సహవాసమే ప్రార్థన. దేవుడు మానవుని సృష్టించింది మరి మానవునితో సహవాసం కలిగి ఉండడానికే కదా. మనము ఆదాము అవ్వలను ఎందుకు సృష్టించినాడు మరి అన్నప్పుడు మనకు తెలుసు, మానవులతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడినాడని. కానీ పాపం చేసి మానవుడు ఆ సహవాసాన్ని మరి తెంచుకున్నాడు. సిన్ ఆల్వేస్ సెపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ప్రార్థన అనేది ఉన్నప్పుడు పాపానికి మనం దూరంగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు. కాబట్టి ప్రార్థన అనేది నిన్ను పవిత్రంగా ఉంచుతుంది, దేవునితో సహవాసం కలిగి ఉంటుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినాడని మనం సువార్తల్లో చూస్తున్నాం. యేసు ప్రభుకే ప్రార్థన అవసరమైతే మనకు ప్రార్థన మరింత అవసరం. ఇఫ్ జీసస్ నీడెడ్ ప్రేయర్, హౌ మచ్ మోర్ వీ నీడ్ ప్రేయర్. మరి యేసు ప్రభు ప్రార్థన చేసినాడు. పెందలకడనే చీకటిగా ఉన్నప్పుడే లేచి అరణ్య ప్రాంతం వెళ్ళి తండ్రి అయిన దేవునితో ప్రార్థనలో గడిపేదని వాక్యంలో చూస్తున్నాం. మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసినాడు, సాయంకాలం శిష్యులను వీడుకొల్పి మరి జన సమూహాన్ని పంపివేసి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినాడని వాక్యంలో ఉంది. ఒక రాత్రులంతా ప్రార్థనలో గడిపేదని ఉంది. మరి 40 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేసినాడని వాక్యంలో చూస్తున్నాం. సిలువ మరణానికి ముందు కూడా గెత్సెమనే తోటలో తను మరి చెమట రక్త బిందువులుగా మారినంతగా అంతగా దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై ఆయన ప్రార్థనలో గడిపినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఎందుకు ప్రార్థన చేసినాడు ప్రభు అంటే మనకందరికీ ప్రభు మాదిరి చూపెట్టినాడు. ప్రార్థన చేయాలని, ప్రతి దినం ప్రార్థించాలి. అంటే మనం అందరం ప్రార్థనా పరులుగా మారిపోవాలని. చూడండి, మనము అన్ని పనులకు సమయం కేటాయించుకుంటాం. వీ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డే. కానీ
సాతానుడు ఎంత కుయుక్తిపరుడు అంటే ప్రార్థన సమయాన్ని చెదరగొడుతూ ఉంటాడు. మీ ఇంటికి ఒక చుట్టాలు వచ్చినారంటే మీరు గంట కాదు 2 గంటలు గడపడానికి సిద్ధంగా ఉంటారు. అదే 1 గంట దేవునితో గడపడానికి మీరు వెనకాడుతారు. ఇది ఎవరి పని? ఇది సాతాను పని అని మనం గమనించాలి. అంటే ప్రార్థన చేస్తే మనము శోధనల నుండి విడిపింపబడతామని ఒక మంచి మరి కార్యము నేర్చుకుంటున్నాం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టం నుండి కాపాడు అని పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేయమని ఆదేశం ఉన్నది. మన శరీర కార్యాలు చేస్తూ ఆత్మలో ఎలా ప్రార్థన చేస్తాం? కాబట్టి అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మాటలకు లోబడి మనము అలాగూ ప్రార్థన చేయడం. వీ హ్యావ్ టు వాక్ ఇన్ స్పిరిట్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ అని దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రార్థన నీవు తప్పకుండా చేయాలి. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మీరు రాజకీయ నాయకుల కొరకు మీరు రాజులను విమర్శించండి, వారి తప్పులు పట్టండి అని లేదు. కానీ మనం సుఖంగాను నెమ్మదిగాను ఉండు నిమిత్తం అధికారుల కొరకు, నాయకుల కొరకు, ప్రజలందరి కొరకు ఏం చేయమనుంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఇది దేవుని దృష్టికి చాలా శ్రేష్టమైందని, మంచిదని, ఇది దేవుని చిత్తమని. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే మరి మనకు తండ్రి అయిన దేవుని చేరడానికి ప్రభు మార్గంగా అయినాడు. కాబట్టి ఈ ధన్యతను మనము పోగొట్టుకోకూడదని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చదువుదాం. హెబ్రీ 10, 19 నుండి 23 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో ఇలా దేవుని ఆ చేరుటకు మార్గం లేకుండేది. ప్రజలందరి కొరకు ప్రధాన యాజకులు సంవత్సరానికి ఒకసారి బలి అర్పణ చేస్తూ వారి పక్షాన మరి పాప ప్రాయశ్చిత్తం కొరకు వారు దేవుని సన్నిధిలో మరి ఉండేవారు. కానీ యేసు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత మనమే ధైర్యంగా దేవుని కృపాసనం యొద్దకు చేరగలుగుతున్నాం. యేసు ప్రభు ఆ శరీరము అను తెరను మరి చినిగిపోయినట్టు, అంటే మనం యేసుప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు ఏమైపోయింది? చినిగిపోయింది. అలాగే యేసు దేహం కూడా మన కొరకు చీల్చబడింది నాకు తెలుసు. అది ఒక మార్గంగా అయిపోయింది తండ్రిని చేరడానికని. మరి ఇది ఒక ధన్యత, ప్రార్థన చేయడం ఒక ధన్యత అని. నువ్వు ధైర్యంగా కృపాసనం యొద్దకు రావాలని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. బాగుంది కదా మాట. అంటే నీకు ఇక యాజకుడు, ప్రధాన యాజకుని ద్వారా కాదు నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళేది. డైరెక్ట్ అప్రోచ్ టు గాడ్. అంటే అదే అంటాడు యేసుప్రభు అంటాడు కదా, నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నేను మార్గమైపోయినాను అని ప్రభు అంటున్నాడు. దేవుని చేరడానికి నేను మార్గమైనాను. హెబ్రీ 4:14 నేను చదువుతున్నాను. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాం. హల్లెలూయా. అంటే చూడండి, ఇప్పుడు మనకు ఏదైనా సమస్య ఉంది, భయం ఉంది, బాధ ఉంది, కలవరం ఉంది అంటే నీవు ఎలాగో దిక్కులేని వాడిగా, దిక్కులేని దానిగా కూర్చునే అవసరం లేదు, కుమిలిపోయే అవసరం లేదు, కృంగిపోయే అవసరం లేదు. ధైర్యంతో ప్రభు కృపాసనం యొద్దకు చేరాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి. ఆయన ప్రార్థన చేయి వారి పట్ల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడనే విశ్వాసం నీకు ఉండాలి. అందుకే హెబ్రీ 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి.
తను వెతుకు వారికి తగిన ఫలము ఇస్తాడని నమ్మాలి. ఇంకే ప్రార్థన అనేది చాలా శక్తిగల ఆయుధం అని నువ్వు మర్చిపోకూడదు. చూడండి, సాతానుడు భయపడేది కేవలం ప్రార్థన చేసే వారికి. ప్రసంగాలు చేస్తే భయపడ్డాడు, పాటలు పాడితే భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే ఒక బలహీనుడు మోకాళ్ళ మీద ఉంటాడో వెంటనే సాతానుడు వణికిపోతాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీవు ఎల్లవేళలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అప్పుడు నువ్వు లోకానికే చాటిస్తున్నావు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడడం లేదు, దేవుని యొక్క కృప మీద నీవు ఆధారపడుతున్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. వెన్ యూ ప్రే యు ఆర్ షోయింగ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అది ఎంత దేవునికి మహిమగండి కదా. అన్నివన్నీ నేను చలామణి చేసేస్తానులే, ఇది చేసేస్తాను, అది సాధిస్తాను, నాకు చాలా శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, జ్ఞానం ఉందని అనుకుంటే ఓడిపోతాం. కానీ ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం. పాత నిబంధనలో రాజుల గ్రంథం చూసినప్పుడు రాజులు ఎవరెవరైతే దేవుని ఆశ్రయించినారో వారందరూ వర్ధిల్లినారని వాక్యంలో ఉందండి. దేవునికి స్తోత్రం. దేవుని ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు. యోహాను 15:5 చూడండి, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఎలా ఫలిస్తాడు? బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. వేరుగా ఉండి నువ్వేమన్నా చేయాలని అనుకుంటున్నావా అంటే ప్రార్థన జీవితం లేకుంటే ఎంత పాపం అండి అది. ప్రేయర్లెస్నెస్ ఇస్ ఎ సిన్. కనుక నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి, దేవుని ఆత్మచేత నేను నడిపింపబడాలనే కోరిక నీకు ఉండాలి. నేను దేవునిలో నిలిచి ఉండాలి అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన వాక్యంలో ఉండాలి అని అర్థం. దేవునిలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావని. కావున మరి ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి, ప్రార్థన అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం చేసేవన్నీ కూడా ఫలభరితం అవుతుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలని మనం నేర్చుకుంటున్నాం. ఒకవేళ ప్రార్థన చేయకుంటే మనం శోధనలో పడిపోతాం అని ప్రభువు చెప్పినాడు. లూకా సువార్త 22:40 చూడండి. సిలువ మరణానికి ముందు 40 చూడండి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. హల్లెలూయా. దూతలు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు పరిచర్య చేయడానికి నియమింపబడినవి. నువ్వు ప్రార్థన చేస్తూ మూలుగుతూ శ్రమల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుని సహాయం కోరినప్పుడు పరలోకం నుండి దూతలు దిగి వచ్చి నీకు సహాయపడతారు. దేవునికి స్తోత్రం. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల ఎదుగు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఈరోజు కూడా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. లేవండి, లేచి ప్రార్థన చేయండి. కుటుంబం మీదకి కీడు రాకుండా ప్రార్థన చేయండి. పిల్లలకు మరి శిక్ష రాకుండా, పిల్లలు మరి త్రోవ తప్పకుండా, మరి కుటుంబానికి ఉగ్రత రాకుండా తప్పకుండా నువ్వు లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అది మత్తయి సువార్త 26లో మీరు నాతో 1 గంటైనను మీరు గడుపరా? 26:40 ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి 1 గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు. హల్లెలూయా. చూడండి ఎంత ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. ఎంత చేయాలి నువ్వు ప్రార్థన 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 ఒక ఊపిరిగా మారిపోవాలి. యువర్ బ్రెత్ షుడ్ బికమ్ ఎ ప్రేయర్. అంటే నువ్వు శ్వాస పీలుస్తున్న కొలది అంటే అదొక ప్రార్థనగా మారిపోవాలి. అప్పుడే నువ్వు సాతాను ఓడగొట్టడానికి, శోధనలో నిలబడడానికి శక్తిని నువ్వు కలిగి ఉంటావు. నీకు విశ్వాసం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఇండైరెక్ట్లీ యు ఆర్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్. ప్రార్థన చేసి ఒక వ్యక్తిని చూసినప్పుడు తక్కిన వారికి కూడా విశ్వాసం పెరిగిపోతుంది కదా. ఆ వ్యక్తి ప్రార్థనా పరుడు అంటే దేవునితో బంధం కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడని. విశ్వాసం లేని వారికి కూడా ఒక విశ్వాసం మరి ఉద్భవిస్తుంది. కనుక అది దేవునికి ఎంత మహిమకరం. సంఘము ప్రార్థన చేతనే ఉద్భవించిందని మనకు తెలుసు. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత ఆయన
ప్రత్యక్షతలు కనపరిచిన తర్వాత ఆరోహణం అయిపోయినాడు. మరి శిష్యులు మరికొందరు స్త్రీలు కలిసి మేడగదిలో వారు ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. దేని కొరకు ప్రార్థన చేసినారు? పరిశుద్ధాత్మ, తండ్రి చేసిన వాగ్దానము, పరిశుద్ధాత్మను కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల కార్యం 1:14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశాడు. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. పేతురు, యోహానులు యేసుప్రభు యొక్క శిష్యులు. వారు పరిశుద్ధాత్మతో నిండిన వారు. ఎందుకంటే వారు 1వ అధ్యాయం 14లో చూస్తున్నాం, వీరందరూ మేడగదిలో ప్రార్థన చేసి శక్తి పొందుకున్నారు. శక్తి లేకుంటే దేవుని కార్యాలు చేయట అసంభవం. యూ కెనాట్ డూ గాడ్స్ వర్క్ వితౌట్ ద పవర్ ఆఫ్ గాడ్. కదా, ఒక గుంటలో ఒకడు పడ్డాడంటే ఒడ్డు మీద ఉన్నోనికి ఎంత శక్తి కావాలో వాని పైకి లేవాలంటే, ఒకవేళ వీడు శక్తిహీనుడై నేను నిన్ను రక్షిస్తానంటే అటే పడిపోతాడు, ఛాన్స్ ఉంది. అటే వాడు మరి పట్టి లాగడానికి ప్రయత్నించినప్పుడు వీడే అటు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులను మరి దేవుని మార్గంలో నడిపించాలంటే వారికంటే ఎక్కువ నీకు శక్తి అవసరమై ఉన్నది. అందుకే వీరు శక్తి పొందుకున్నారు. మొదట మీరు కనిపెట్టండి, శక్తి పొందుకోండి. అటు పిమ్మట మీరు సేవకు వెళ్ళండి. మరి యేసు ప్రభు శిష్యులకు బోధిస్తున్నాడు. వీరు కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకొని ఇప్పుడు వీరు దేవుని పరిచర్య చేస్తున్నారు. పేతురు, యోహానులు ఆ కుంటివాడితో అంటున్నాడు, పుట్టినను మొదలుకొని కుంటివాడు. కుంటివాడు ఎలా నడుస్తాడు? కానీ వీరు అంటున్నారు, వాడు భిక్షం అడుగుతున్నాడు. వెండి బంగారములు మా యొద్ద లేదు, మాకు కలిగింది మీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నప్పుడు వాడు దిగ్గున లేచి నడిచినాడు. ఆ అద్భుత కార్యానికి 5,000 మంది వాక్యం ద్వారా, పేతురు ఇచ్చిన వాక్యోపదేశం ద్వారా 5,000 మంది సంఘానికి చేర్చబడినారని, మరి అంతకుముందు 3,000 మంది సంఘానికి చేర్చబడినారని ఈ అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని శక్తి కార్యాలు మరి నీ ద్వారా జరగాలంటే నువ్వు ప్రార్థన నీకు అవసరమని వాక్యము మనకు బోధిస్తుంది. ప్రార్థన చేయనప్పుడు మనము ఒకటి గమనించాలి, యు ఆర్ గివింగ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. చూడండి, దేవుని ఘనపరచడం. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వాగ్దానం ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. వెన్ యూ ప్రే యువర్ ఆనరింగ్ గాడ్. డోంట్ ఫర్గెట్ దట్ యువర్ ఆనరింగ్ గాడ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ బాడీ లాంగ్వేజే చూడండి, మోకరిస్తావు అంటే నీ కాళ్ళ మీద నిలబడడానికి శక్తి లేదు. ఐ కెనాట్ స్టాండ్ ఆన్ మై ఫీట్ లార్డ్, దట్స్ వై యువర్ నీలింగ్ డౌన్. నీ చేతులు ఎత్తేస్తున్నావు మీది కంటే. చూడండి, దొంగలు సరెండర్ అయినప్పుడు ఏం చేస్తారండి? చేతులు ఎత్తేస్తారు. అలాగే నా జీవితం నీ చేతిలోనే ఉంది ప్రభువా, నా వల్ల ఏ కార్యము కాదు, నీవే సమస్తం చేయగలవని నీ చేతులు ఎత్తుతున్నావు. చేతులు జోడిస్తున్నప్పుడు భయభక్తులతో నేను నీకు భయపడుతున్నాను దేవా, నా నీతి కార్యాలు కాదు, నీ కృప ద్వారానే నాకు రక్షణ, నాకు అద్భుతాలు ఇవన్నీ జరిగేదని నువ్వు ఒప్పుకుంటున్నావు. కనుక నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు, నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు, దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తున్నావు. కాబట్టి తప్పకుండా నీకు ఘనత లభిస్తుంది. వాక్యంలో ఉంది కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. When you are praying, you are honoring God. When you are praying, you are expressing your faith in God. When you are praying, you are putting God in first place. And when you are praying, you are showing to the world that God can do mighty things. And your whole trust is in God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాసి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. యేసు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించిన వారికి యేసు ప్రభు ద్వారా తండ్రితో సమాధాన బంధము ఏర్పడుతుంది. లేకుంటే పాపులము నీచులం, తండ్రితో ఏ బంధము లేనివారు. కానీ ఎప్పుడైతే నువ్వు నీ పాపములు క్షమింపబడింది, యేసు రక్తం చేత కడగబడిందో, నువ్వు దేవునితో సమాధానము కలిగి ఉంటున్నావు. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంటే నీకు కృప, ఘనత, మహిమ ఇవన్నీ కూడా దేవునితో ఉన్న బంధం ద్వారానే నీకు లభిస్తుంది. మరి ఈ దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి నీకు అతిశయం కలుగుతుంది. అంటే యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్, యు ఆర్ ఆనరింగ్ గాడ్ బై కీపింగ్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్
బై కీపింగ్ ఎ బాండ్ విత్ గాడ్. ప్రార్థన అంటే బంధమే. పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి వాక్యంలో చూసినప్పుడు ప్రార్థన చేస్తే నీకు ఆయుస్సు పొడిగిపోతుంది. గాడ్ విల్ గివ్ యూ లాంగ్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ గుడ్ హెల్త్, యూ ప్రే. ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ సిన్, యూ ప్రే. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ హెల్త్, యూ ప్రే. ఎందుకంటే వాక్యాలు చూసినప్పుడు ఒక రాజు, ఆసారాజు, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం మీరు చూసినప్పుడు 12 and 13, ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడిన దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరం మృతి పొందగా. అంటే చూడండి, ఆసా రాజుకు ఒక జబ్బు వచ్చింది. జబ్బులు ఎవరికి రావండి? జబ్బులు అందరికీ వస్తుంది. కానీ ఆ జబ్బుకు నివారణ దేవుని యొద్ద ఉన్నదని, దేవుడే సృష్టికర్త అని మొదట సృష్టికర్త వైపు తిరగాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ జబ్బు ఏంటో చెప్పాలి. దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు కనికరపడి, ఆయన పరమ వైద్యుడు, ఆయన రక్తము పరమ ఔషధం కాబట్టి నీ రోగాన్ని నయం చేయడానికి దేవునికి శక్తి ఉన్నదని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఈయన పాదాల్లో జబ్బు పుట్టింది. దేవుని యొద్ద విచారణ చేయలేదట. వైద్యులను పట్టుకొనేను అనున్నది వాక్యంలో. వైద్యులను ఆశ్రయించినాడట. చూడండి, మీకు ఏదైనా జబ్బు రాగానే వెంటనే కలవరం. అయ్యో, ఈ జబ్బుతో నా ప్రాణం పోతుందేమో, ఏ డాక్టర్ ఉన్నాడు, ఏ స్పెషలిస్ట్ ఉన్నాడు, నేను ఎక్కడికి పరిగెత్తాలి? ఏ స్పెషలిస్ట్ నీ ప్రాణము కాపాడలేడు. వాళ్లకున్న జ్ఞానంతో కొన్ని మందులు నీకు ఇస్తారు, కానీ నీ ప్రాణము దేవుని చేతిలో ఉన్నదని నీవు మరిచి పోకూడదు. కాబట్టి నీకు ఆయుస్సు కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ రోగము నయం కావాలన్నా నువ్వెవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆసాకు జబ్బు పాదాల్లో పుడితే వెంటనే వైద్యులను పట్టుకున్నాడట, కానీ జబ్బు నయం కాలేదట. దేవుని యొద్ద విచారణ చేయలేదట. వైద్యులను ఆశ్రయించినాడట, చచ్చిపోయినాడట. అదే సమయంలో హిజ్కియా రాజు కూడా జబ్బు వచ్చిందండి. మరణకరమైన జబ్బు వచ్చిందండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నది. మరణకరమైన జబ్బు వచ్చింది. మేబీ ఇట్ వాజ్ క్యాన్సర్. ఆ మరణకరమైన జబ్బు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అంటున్నావు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు ఇంకా కొన్ని దినాలే ఉందన్నప్పుడు గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు కనికరపడి ఆ రోగాన్ని నయం చేసి మరి 15 సంవత్సరాలు ఆయుస్సునిచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీకు ఆయుస్సు కావాలన్నా, నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ రోగం నివారణ కావాలన్నా నువ్వు దేవుని తట్టే తిరగాలి. ఆయన ప్రాణానికి ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుడు. హల్లెలూయా. కనుక చాలామంది మంత్రాల తట్టు తిరుగుతారు, చీకటి శక్తులను ఆశ్రయిస్తారు. ఏదో ఆ తాయిత కట్టుకుంటే రోగం పోతుంది అనుకుంటారు. క్రైస్తవులు ఈ పని చేయడం ఎంత సిగ్గుచేటు. దేవునికి ఎంత ఘనహీనత తెస్తున్నాం. అన్యజనులలో దేవుని నామము దూషింపబడుతుంది ఇట్టి వారి చేత. అట్టి వారికి శిక్ష తప్పదు, శాపము తప్పదు. సౌలు చూడండి, సౌలు ఎవరిని ఆశ్రయించినాడు? మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయగా కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయ దాన్ని వెదిగినందుకును సౌలు హతమాయను. చచ్చిపోయినాడు అనమాట, మరణమైపోయినాడు. ఎందుకంటే దేవుని సహాయం కోరలేదు. కర్ణపిశాచి దగ్గర వెళ్ళినాడట తన భవిష్యత్ గురించి తెలుసుకోవడానికి. చూడండి, ఈనాడు విశ్వాసులు దేవుని ప్రశస్తమైన వాగ్దానాల మీద ఆధారపడకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జవాబులు పొందకుండా చాలా ఈజీ మెథడ్స్ వెతుకుతున్నారన్నమాట. సోదే చెప్పే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నారు. సేవకులని పేరుతో మోసగాళ్ళ దగ్గర వెళ్తున్నారు. ప్రవచనాలు చెప్పండి, మాకేమవుతుందో చెప్పండి. వెంటనే ఏదో జరిగిపోవాలని ఆశిస్తున్నారు. వెంటనే ఏది జరగదు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి అందే ఆయన తన క్రియలను మహిమను బయలుపరచగలడు. దేవునికి స్తోత్రం. ఆయన నరుల కాలిసత్వం ఎందు కానీ గుర్రముల బలం యందు ఆనందించే దేవుడు గాడాడు. తన కృప కొరకు కనిపెట్టు వారి అంటే ఆయనకు ఆనందం అండి. ప్రార్థన చేసి కనిపెట్టాలి. రైతు విత్తనాలు చల్లుతాడు, భూమి సేద్యపరుచుకొని విత్తనాలు చల్లి మరి నీరు కట్టి ఎరువేసి ఎంత కనిపెడుతున్నాడు పంట కొరకు. పంట పండాలంటే ఎంత కనిపెడుతున్నాడు. అలాగే ఒక్క దినంలో ఏదో జరిగిపోవాలని కాదు, కానీ దేవుని రెక్కల క్రింద దీన మనస్కులై కనిపెట్టాలి. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఈ సౌలుకు ఎంత ఆవేశం చూడండి. కర్ణపిశాచి దగ్గర వెళ్ళి సహాయం కోరుతున్నాడు, కానీ దేవుడు అతని ప్రాణాన్ని తీసివేసినాడు.
ఆయన రోషం గల దేవుడు అని మనకు అర్థమవుతుంది. కొన్ని కార్యాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, కొందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం, అట్టి విజ్ఞాపనలు దేవుడు తప్పకుండా వింటాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ నశింపజేస్తానని దేవుడు ఉగ్రత కలిగి ఆ కోపంతో మాట్లాడినప్పుడు దేవుడు మరి తన మనస్సును మార్చుకున్నాడు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో అడ్డుపడి విజ్ఞాపన చేస్తున్నాడు. 106వ కీర్తన 22-23. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనా నేను. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ పిల్లలు పాపం చేస్తే నువ్వు తల్లిగా తండ్రిగా అడ్డుపడి ప్రార్థన చేయి, దేవా నీ కోపం నా పిల్లల మీద రాకూడదు. కొందరు భర్తలు మోటుగా ప్రవర్తిస్తారు, దేవుని ఉగ్రత కుటుంబం మీదకి దిగుతుంది. వెంటనే ఒక తల్లిగా ఒక భార్యగా నువ్వు నిలిచి ప్రార్థిస్తున్నావు. అబిగైలు ప్రార్థించేది, నువ్వు భర్త మోటువాడు, దుర్మార్గుడు, త్రాగుపోతూ పనికిమాలిన వాడు చేసిన పాపాన్ని క్షమించమని దావీదు దగ్గర వచ్చి ప్రాధేయపడుతుంది. దావీదు జాలి కలిగిన వాడై మరి ఆ కుటుంబాన్ని హతమార్చకుండా మనసు మార్చుకుంటాడు. చూడండి, ప్రార్థన చేస్తే దేవుని మనసు మార్చిపోతుంది. యోనా గ్రంథంలో మనం చూస్తాం కదా, నినవే పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నప్పుడు ప్రజలందరూ తమను తాము తగ్గించుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు చేయను ఉద్దేశించిన కీడు దేవుడు చేయక మానేను అని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం మీదకి కీడు రాకుండా, శాపం రాకుండా, ఉగ్రత రాకుండా, దేవుని కనికరము నీ కుటుంబం మీదకి దిగాలంటే నువ్వు ప్రార్థన చేయాలని మర్చిపోకూడదు. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో ప్రార్థన లేమితనం, ల్యాక్ ఆఫ్ ప్రేయర్, ప్రేయర్లెస్నెస్ ఇస్ సిన్ బిఫోర్ గాడ్ అనే అంశం మీద మనం ధ్యానించినాము. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మా జీవితంలో ప్రార్థన లేకుంటే అది పాపంగా పరిగణించబడుతుందని వాక్యం ఆధారం చేసుకుని మేము కొన్ని మాటలు ధ్యానించినాం. నీ మీద ఆధారపడిన వారు జవాబులు పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, ఆయుస్సు పొందుకున్నారు. ప్రార్థనకు మరి తండ్రి వారు దీవెన పొందుకున్నారు. కాబట్టి ప్రార్థన చేసి నీ కృపను మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు, నువ్వు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినావు, ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేసినావు. అట్టి ప్రార్థన శక్తి మాకందరికి దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి కూడా ఈ ప్రార్థనాత్మను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ జీవితము మాకు దయచేయమని, ప్రార్థనా జీవితం మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా